హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. నేను దిల్షుఖ్నగర్ హైదరాబాద్లో ఉంటాను. ప్రజెంట్ నేను చర్చ్ పాస్టర్గా పనిచేస్తున్నాను. ది ఆర్క్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అనే ఓన్ చర్చ్కి నేను పాస్టర్ కాకముందు నేను ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ ఉండేవాడిని. అయితే ఈరోజు ఒక సాక్ష్యం మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి లైఫ్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన వందనాలు, థ్యాంక్స్ నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ లైఫ్ టీమ్. ముందుగా హైలైట్స్ చెప్తున్నాను చూడండి. 100 కేజీలు 100 కేజీస్ బరువు ఉన్న నేను ఈరోజు 85 కేజీస్కి వచ్చేసాను. అదేవిధంగా 46 ఇంచెస్ టమ్మీ ఉన్న నాకు ఈరోజు 40 ఇంచెస్ రావటం అనేది జరిగింది. ఇదంతా లైఫ్ ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ వల్ల మాత్రమే జరిగింది. సో అది ఎలా జరిగిందో ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను. రండి చూడండి. మనము జాబ్ చేస్తున్నప్పుడు మనకి షిఫ్ట్లు ఉండటం వల్ల డైట్ అనేది మనం సరిగ్గా తీసుకోలేము. మనకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నిద్ర కూడా సరిగ్గా ఉండదు. హెల్త్ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అదే సమయంలో డైజెషన్ కాకపోవటం వల్ల, ఏదేదో ఆహారాలు తినటం వల్ల మనకి నిదానంగా ఏమైపోతుందంటే 70 కేజీస్ ఉన్నటువంటి నేను రోజుకి వెయిట్ పెరిగిపోతూ ఫైనల్గా 100 కేజీస్కి అనేది నేను చేరుకోవటం అనేది జరిగింది. తర్వాత నేను ఉద్యోగం మానేశాను. దీని తర్వాత సేవ అనేది నేను స్టార్ట్ చేశాను. చర్చ్ పాస్టర్గా నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మా సేవకుల యొక్క డ్యూటీ మీకు తెలుసు. మేము ఎంతసేపు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, ప్రసంగాలు చేయాలి, ఎక్కువసేపు మేము నిలబడుతూ ఉండాలి, ప్రయాణాలు చేస్తూ ఉండాలి. అయితే నేను ఎప్పుడైతే చర్చ్కి పాస్టర్గా నేను సర్వీస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకున్నటువంటి ఈ అధిక బరువు, ఈ యొక్క పొట్ట ఏదైతే ఉన్నదో నన్ను ఎక్కువగా పని చేయడానికి నాకు అవకాశం ఇవ్వకపోయేది. ఎక్కువసేపు నేను నిలబడి నేను ప్రార్థన చేయలేకపోవటము, ప్రసంగించలేకపోవటము, బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోవటము, అన్ఈజినెస్గా ఫీల్ అవటము, ప్రయాణాలు చేయకపోవటము, తద్వారా ఏదైనా సరే ఒక మీటింగ్ వస్తే పోస్ట్ పోన్, ఇంకా అంటే ఆ ఒక ఇంట్రెస్ట్ కూడా ఈ వెయిట్ పెరిగిపోవటం వల్ల దేని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. దేని మీద మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడికి వెళ్ళాలని కూడా మనకు ఉండదు అనమాట. అయితే ఇలాగా నేను బాధపడుతున్న సమయంలో నేను దేవునికి ప్రార్థించుకుంటున్నా, దేవా వెయిట్ లాస్ ఉంది. ఈ వెయిట్ లాస్ అవటానికి మన యూట్యూబ్లో నేను చాలా చూశాను. మనకి ఆ డైట్ ఉంటుంది, ఈ డైట్ ఉంటుంది. నేను చాలా డైట్లు అనేది నేను ఫాలో అయ్యాను. ఫిజికల్ యాక్టివిటీస్ కూడా నేను చేశాను. జిమ్కి వెళ్ళాను. వెళ్తున్న అన్ని తాత్కాలికంగానే మనకి ఎలా వస్తున్నాయి అంటే తగ్గుతున్నాయి, మళ్ళీ పెరిగిపోతుంది. అంటే మనకు ఒక డైట్ అనేది, పర్ఫెక్ట్ డైట్ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేయటం లేదు. ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది మనకి ఇక్కడ లేదు అన్న విషయం ఇక్కడ స్పష్టము. అయితే నేను ఇలాగా వెయిట్ లాస్ అవుదామని నేను దేవునికి ఎప్పుడైతే ప్రార్థించుకున్న తర్వాత ఆ ప్రయత్నంలో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు వెయిట్ లాస్ సెంటర్స్ ఏవైతే ఉన్నా హైదరాబాద్లో అన్ని ట్రై చేశాను. వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి అందరికీ నేను ఫోన్ చేసి మొత్తం డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నాను. ఏంటి ఎక్కడికి వెళ్దామని అన్నిట్లో ఫైనల్గా స్క్రూటినీ చేసిన తర్వాత ఈ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ సెంటర్ చైతన్యపురి హైదరాబాద్ బ్రాంచ్కి నేను రావటం జరిగింది. నేను వెళ్ళాను. వాళ్ళతో డిస్కషన్, వాళ్ళు ఎలాగా వెయిట్ లాస్ అవ్వదు సార్, మరి సిట్టింగ్స్ అలా కాకుండా ఎన్ని నెలల్లో ఎలా చేయొచ్చు అని చక్కగా వారు మనకి వివరించడం అనేది జరిగింది. సో రైట్, అందరిలాగానే వీళ్ళు కూడా చెప్తున్నారు, ఓకే ట్రై చేద్దాం, కానీ ఇది బెస్ట్గా ఉంది, మనకు ఎందుకో చూద్దామని నేను అక్కడ వారు ప్రైజింగ్ మెయిన్ యాక్చువల్గా అంటే వారు ఇచ్చేటువంటి ప్రైజింగ్ ఇతరులతో మనం కంపేర్ చేస్తుంటే ప్రైజింగ్ కూడా అంటే చాలా తక్కువ అంటే బయట మనకి 100 రూపీస్ అయితే ఇక్కడ మనకి ఒక 70 రూపీస్ వరకు మనము పే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. అయితే ప్రైజ్లో చూసినా చాలా బాగుంది. వారి యొక్క హాస్పిటాలిటీ అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, మనకి వాళ్ళు ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇది అంతా బిజినెస్ కాబట్టి వాళ్ళు చేయాలి, మనం వినాలి అంతే. ఓకే, ఇదంతా ఒక మ్యాటర్. అయితే సో నేను ఎప్పుడైతే లైఫ్లో జాయిన్ అయినప్పుడు నా వెయిట్ కరెక్ట్గా 100 కేజీస్ వెయిట్తో నేను అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. ఫస్ట్ సెషన్ నేను వెళ్ళినప్పుడే నేను ఆ ట్రీట్మెంట్ జస్ట్ ఒక 2 అవర్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వెయిట్ చెక్ చేసుకుంటే 99, అంటే జస్ట్ ఒక 2 అవర్స్లోనే నా వెయిట్ అనేది 1 కేజీ అనేది తగ్గడం అనేది నిజంగా నాకు షాక్ గురైపోయా. ఇదే మనము కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగుంటుంది అనుకుని. అయితే సో నేను మనము తగ్గిపోయాము 99, ఇలా అంటే 10 డేస్లో మనం 10 కేజీ తగ్గిపోతానేమో అని ఇంకా ఎగ్జైట్మెంట్ అయిపోవడం జరిగింది. కానీ ఒక డైట్ మెథడ్స్ అని తీసుకోవాలి, మనము డైట్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. కాబట్టి తర్వాత నేనేం చేశాను, ఇంకా అప్పటికి డైటీషియన్తో ఇంకా నేను సంప్రదించలేదు. ఆ రోజు ఆమెను కలవలేదు నేను. కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాను. దాని తర్వాత ఏది పడితే మళ్ళీ తినేసాము. మళ్ళీ 100 ఉన్నా. నాకు అర్థం కాలేదు, ఇదేంటి ఇలా 100 ఉన్నా అన్నప్పుడు నాకు ఇదేంటి అన్నప్పుడు తర్వాత ఆ రోజు డైటీషియన్, అక్కడ బెస్ట్ డైటీషియన్, పర్సనల్లీ బెస్ట్ డైటీషియన్ కవిత మేడం ఉంటారు అక్కడ. ఆ కవిత మేడం మనకి ఇచ్చిన డైట్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఆమె డైట్ మెథడ్స్ ఇస్తారు మనకి.
పర్ఫెక్ట్. నేను ఎప్పుడు కూడా ఎక్కడ అలాంటి డైట్ చార్ట్స్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఐ ట్రైడ్ బట్ ఈ యొక్క లైఫ్ సెంటర్లో మనకి డైట్ ప్లాన్స్ మాత్రం అసలు కంపేర్ కూడా చేయలేము ఇతరులతో. అంత బ్యూటిఫుల్గా మనకి వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు కవిత మేడం ఫస్ట్ ఈ యొక్క డైట్లో. సో డైట్ ఇవ్వడం జరిగింది. సో ఆ డైట్ని మనము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఇంకా ఓకే, ఆ డైట్ మనం చేస్తున్నాము. 2 డేస్కి ఒకసారి ట్రీట్మెంట్కి వెళ్తున్నాను, డైట్ ఫాలో అవుతున్నాను, ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. చూడండి, వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చేయాల్సింది కూడా మనం ఖచ్చితంగా చేయాలి. డైట్ని పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటుంది, అవి మనము చేయాలి. మనకు సాధారణంగా ఉంటుంది ఎక్సర్సైజ్ నేను చేసుకుని డైట్ నేను చేసుకునేటప్పుడు ఇంకా వాళ్ళే చేసేది ఏముంది, నో. ఇలాంటి మెంటాలిటీ నాకు కూడా ఉంది. మనం చేస్తున్నప్పుడు ఇంత డైట్ తీసుకున్నప్పుడు మనమే తగ్గిపోతాం, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని. లేదు, మనం తగ్గగలము, వెయిట్ లాస్ అవ్వగలము. ఫ్యాట్ లాస్ అయితే ఖచ్చితంగా మనము అవ్వలేము. నేను గమనించింది ఇదే, వెయిట్ లాస్ ఎవరైనా అవుతాడు కానీ ఫ్యాట్ లాస్ మాత్రం అవ్వడు. ఇంచ్ లాస్ మాత్రం ఖచ్చితంగా ఎవరు అవ్వరు. వెయిట్ లాస్ అవ్వచ్చు ఎవరైనా సరే. కాబట్టి ఫస్ట్ వెళ్ళాను, చక్కగా ట్రీట్మెంట్ జరుగుతుంది. వెళ్తున్నప్పుడు ఫస్ట్ అయితే నాకు వెయిటే తగ్గుతుంది. అప్పుడు 100 ఉన్నవాడిని 97కి 96కి అలా వస్తున్నాను. అయితే నాకు ఇంచెస్ మాత్రం అలాగే ఉన్నాయి, 46 మాత్రమే ఉన్నాయి ఇంకా. అప్పుడు నేను అడిగాను, మేడం మీరు చేస్తున్నది నాకు వెయిట్ తగ్గుతుంది కానీ ఇది తగ్గట్లేదు కదా, నాకు కావాల్సిన ఇంచ్ లాస్ మేడం. వెయిట్ లాస్ అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లో యూట్యూబ్లో దొరికేటువంటి డైట్ ప్లాన్స్ దాన్ని పట్టుకుని వెయిట్ లాస్ తగ్గిపోవచ్చు. ఈ మధ్య కొన్ని లిక్విడ్ డైట్స్ కూడా వస్తున్నాయి. లిక్విడ్ డైట్తో డైలీ 1 kg కూడా తగ్గిపోవచ్చు మేడం. ఐ కెన్. కాబట్టి నేను 10 డేస్లో కావాలంటే 10 kgs తగ్గిపోవచ్చు. అలాంటి పవర్ఫుల్ లిక్విడ్ డైట్ ఒకటి వచ్చింది, నేను చేయగలను మేడం, కానీ నాకు ఇంచ్ లాస్ కావాలి అన్నప్పుడు పేషెన్స్గా, సార్ ఈ ట్రీట్మెంట్ ఇలాగే తీసుకుంటూ ఉండండి, చక్కగా మీకు వెయిట్ లాస్తో పాటు తర్వాత ఇంచ్ లాస్ వస్తుంది అని వారు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ కూడా నేను కొంచెం సందేహించాను, వస్తుందా లేదా అని. అయితే తర్వాత ఎప్పుడైతే నాది 100 నుంచి నేను 95కి వచ్చేసాను, 95 నుంచి రోజుకి చూస్తున్నా, అంటే స్టెప్కి నాలో ఒక హాఫ్ ఇంచెస్ అని తగ్గడం అనేది చూస్తున్నాను. కాబట్టి ఇలాగా చాలా చక్కని ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అక్కడ మీకు 5 వ్యక్తులు నేను చెప్తున్నాను ఈ యొక్క చైతన్యపూర్ బ్రాంచ్లో. అక్కడ బ్రాంచ్ హెడ్స్ 2 ఉన్నారు. వెన్నెల మేడం, షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ టాకెటివ్. అండ్ మన యొక్క బాధను కరెక్ట్గా వారు అర్థం చేసుకోగలుగుతారు ఎప్పటికైనా సరే. కాబట్టి చాలా పేషెన్స్గా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మరొక సిస్టర్ కూడా ఉన్నారు, పుష్ప గారు అని చెప్పి, వారు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తారు. ఈ యొక్క 5 persons అనేది నేను ఎక్కువ వెళుతున్న ప్రతిసారి వీళ్ళతోనే మన ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనల్ని అర్థం చేసుకుంటారు. అక్కడ ఏదో బిజినెస్గా వచ్చేసాము వీటి దగ్గర నుంచి మనం డబ్బులు వచ్చేసి పంపించే త్వరగా ఇలా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్ని ట్రీట్ చేసినట్టుగా. కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేసేసాక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మనకి అక్కడ ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అక్కడ. కాబట్టి ఫస్ట్ లైఫ్ని స్టార్ట్ చేసినటువంటి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ టీమ్ ఆసమ్ టీమ్. అండ్ మనం ఈరోజు ఉంటామో మన తర్వాత అలాంటి కస్టమర్ చాలామంది వస్తారు. కానీ చూడండి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ముద్ర ఉండిపోద్ది, అరే భలే పీపుల్ మనం కలుసుకున్నాం కదా, అలాంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఈ బ్రాంచ్ మీకు ఇస్తుంది. నైస్ పీపుల్ని మనం కలుసుకున్నాం కదా అని ఎప్పుడు మీరు మర్చిపోరు. వీళ్ళని ఎంత బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారో, బెస్ట్ మోటివేషన్ కూడా మనకి వీళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది నా వయసు 30 అయినప్పటికీ నేను ఆ 100 kg ఉన్నప్పుడు అందరూ, బ్రదర్ మీ వయసు 40+ ఉంటుందా, మీకు 40+ ఉంటుందా బ్రదర్ అని అన్నప్పుడు నేను చాలా బాధపడింది. ఏంటి నా వయసు 40+ లా కనిపిస్తున్నా, నా వయసు అంత లేదు కదా, 40+ అని ఎలా ఈజీగా అంటున్నారు వీళ్ళని చెప్పి నేను చాలా హర్ట్ అవుతూ ఉండేవాడిని. అవునా, వాళ్ళు అనుకుంటా కూడా అవకాశం ఉంది, ఎందుకంటే మన యొక్క పొట్ట ఎంత ఉంది, బాడీ ఎంత ఉంది కాబట్టి అనుకున్నారులే అనుకున్నా. కానీ ఇప్పుడు నేను 15 kgs తగ్గాను. చూడండి పిల్లరా, చూడండి వ్యూవర్స్, 15 kgs తగ్గితే ఇక్కడ ఎంత రిజల్ట్ చూడ. వీళ్ళు నాకు ఫస్ట్ ఒక మాట చెప్పారు, సార్ మీరు 15 kgs తగ్గినా అది 25 kgs తగ్గినంత లుక్ వేస్తారు అన్నప్పుడు నేను నమ్మలా ఫస్ట్. కానీ టుడే దట్ వర్డ్ బికేమ్ ట్రూ. కాబట్టి వాళ్ళు చెప్పింది ఈరోజు నిజమైంది. కాబట్టి నేను 100 kg నుంచి నేను తగ్గింది ఇప్పుడు 85 kgs నేను ఉన్నాను ఇప్పుడు. కానీ ఆ బాడీ పనిచేసే విధానం కావచ్చు, మనుషులను చూసుకునే విధానం కావచ్చు, నాతోని ఫీల్ అవుట్ విధానం కావచ్చు, నేను ఇప్పుడు 75 to 80 మధ్యలో ఎలా ఉంటుందో అలా పర్ఫెక్ట్ ఫిగర్తో నేను ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా 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 హ్యాపీగా నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నన్ను అందరూ, సార్ మీరు 25 కదా, మీరు 25 ఆర్ 27 అని నా యొక్క ఏజ్ కన్నా తక్కువ మాట్లాడుతుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా విషయానికి వస్తుంటే, ఇక్కడ ఒకప్పుడు నేను అన్ని గంటలు నేను ప్రసంగాలు చేయలేకపోయావని మీకు స్టార్టింగ్ చెప్పాను కదా. ఇప్పుడు నేను ఈ లాక్డౌన్ వల్ల డైలీ 4 hours అనేది నేను ఫేస్బుక్లోని ప్రీచింగ్ చేస్తున్నాను. అస్సలు వాటర్ కన్జంప్షన్ లేకుండా, ఎటువంటి ఆయాసం లేకుండా, టైర్డ్నెస్ లేకుండా, అవునా, త్రేపులు రాకుండా,
అవునా, ఇంకా బర్డెన్ ఫీల్గా కాకుండా ప్రయాణాలు చేస్తూ ఎక్కడ మీటింగ్ ప్లేస్ అక్కడికి వెళ్తూ ఎవరు ఆన్లైన్లో పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూ డైలీ నేను ఇప్పుడు 20 అవర్స్ అనేది నేను దేవుడి కోసం పనిచేస్తున్నాను. ఎస్, ఓకే. అదేవిధంగా చక్కని నిద్ర తీసుకుంటూ మనకెంత నిద్ర కావాలో 6 అవర్స్ 7 అవర్స్ తీసుకుంటూనే ఇక మిగతా అవర్స్ అంతా నేను దేవుడి కోసం కష్టపడతాను, ఎటువంటి ఆయాసం లేకుండా, ఎటువంటి బద్ధకం లేకుండా. ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ వల్ల మీ బద్ధకం పోద్ది, దీని తర్వాత మనసులో కడుపులో ఉన్న అన్ఈజినెస్ పోద్ది, ఇక నేనేమి చేయలేను అనేటువంటిది పోయి చక్కగా మనం మోటివేట్ అయ్యి ఇంకా మనం ఏమి చేయొచ్చు, ఇంకా మనం బెటర్గా ఎలా వెళ్ళొచ్చు అని మనకే మోటివేషన్ ఇచ్చేటువంటి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఈ లైఫ్ సెంటర్ అనేది మనకి ఇచ్చుద్ది. ఇది పక్కా ఇస్తుంది. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ దేర్ బిజినెస్, బట్ దే యాక్చువల్లీ గేవ్ ఆపర్చునిటీ టు షేర్ మై టెస్టిమనీ. కాబట్టి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను ఈ లైఫ్కి రావటం బట్టి. కాబట్టి దేవుడు నిజంగా నాకు ఒక మంచి మార్గము తెరిచాడు, లైఫ్ని చూపించాడు. అవునా, కాబట్టి లైఫ్ టీమ్ నాకు పరిచయం చేశాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి లైఫ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ లైఫ్ టీమ్ ఇక్కడ ఎవరైతే హెల్ప్ చేశారో వారందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ తెలుసుకున్నాను. కాబట్టి వ్యూవర్స్, నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఏదైనా వెయిట్ లాస్, ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్, ఇలా ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి మీరు ఆలోచిస్తున్నా కనుక నేను పర్సనల్గా రికమెండ్ చేస్తున్నాను. నేను చెప్పిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ, అంతేగాని తక్కువగా ఉండదు. అదేవిధంగా మార్కెట్లో మీరు ప్రైస్ కంపేర్ చేసుకున్నా కానీ మీకు లైఫ్లోనే చాలా తక్కువగా ఉంటుంది జరుగుతుంది. తక్కువగా బెస్ట్ రిజల్ట్స్, మంచి ట్రీట్మెంట్, మనకి పర్సనల్గా వారు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాట్ టు సే, కాబట్టి ఐఎమ్ ఇండెటెడ్ టు లైఫ్. నేను ఎప్పటికీ లైఫ్కి రుణపడే ఉంటాను, ఎందుకంటే ద వే దే మౌల్డెడ్ మీ ఈజ్ ఎ లాట్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ హీ ఇంట్రడ్యూస్ మీ. కాబట్టి దేవునికి, నా యేసు ప్రభుకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఆయనే నాకు ఈ లైఫ్ మార్గాన్ని చూపించున్నాడు. కాబట్టి నేను చాలా సంతోషం, దేవుడికి థ్యాంక్స్, అదేవిధంగా లైఫ్ టీమ్కి చాలా థ్యాంక్స్ నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ రుణము, దేవుడు రుణం ఎప్పుడు తీర్చుకోలేంది, మీ రుణం కూడా ఎప్పుడు తీర్చుకోలేంది. చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరొకసారి నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ బిజినెస్ని, మరి మీ కుటుంబాలని ఆయన ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.